ఒక్క పాండమికే కాదు, మనకు ఈ డిజాస్టర్స్ ఎప్పుడొచ్చినా కూడా ఎకానమీలో ఎలాంటి రెస్పాన్సెస్ వస్తాయి అనే దానికి నోమ్ క్లీన్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త షాక్ డాక్ట్రిన్, ది రైజ్ ఆఫ్ డిజాస్టర్ క్యాపిటలిజం, షాక్ డాక్ట్రిన్ ద రైజ్ ఆఫ్ డిజాస్టర్ క్యాపిటలిజం అని ఆమె 2008 ఎకనామిక్ క్రైసిస్ అప్పుడు ఒక బుక్ రాసింది. సో అందులో ఆమె చెప్పిన అంశం ఇప్పటికీ మనకు చాలా కీలకం. అంటే ఒక డిజాస్టర్ ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్స్ను త్రో అప్ చేస్తాయి. డిజాస్టర్ అది వార్ కానీ, ఒక పెద్ద పాండమిక్ కానీ, ఇలాంటి ఏ పరిణామాలు వచ్చినా కూడా ఒకవైపు రూలింగ్ ఎలీట్ సమాజాన్ని పాలించి శాసించేటువంటి శక్తులు తమకు అనుకూలమైనటువంటి విధానాల్ని అంతకుముందు జనామోదం పొందుతుందో లేదో, రాజకీయంగా నష్టం వస్తుందేమో అని భయపడినటువంటి విధానాల్ని కూడా ఈ సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకొని పుష్ చేస్తాయి. అలాగే ప్రజలకు కూడా ఇది ఒక అవకాశం. అంతదాకా యాక్సెప్టబుల్ లేని ఐడియాస్, ఇది సాధ్యం కాదు అన్న ఐడియాస్, ఇవి చాలా యుటోపియన్ ఐడియాస్, ఇవన్నీ సోషలిస్ట్ భావాలు, ఇవి అయ్యేది కాదు పోయేది కాదు అనుకునే భావాలకు కూడా వాల్యూ పెరుగుతుంది. ఉదాహరణకు మనం రైట్ టు లైవ్లీహుడ్ సెక్యూరిటీ, జీవనోపాధికి భద్రత ఉండాలి, ఉపాధికి భద్రత ఉండాలి, సామాజిక భద్రత అనేది ప్రభుత్వ విధానాల్లో కీలకంగా ఉండాలి, ప్రజారోగ్యం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవన్నీ చాలా కాలంగా డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ చెప్తున్నటువంటి అంశాలు. కానీ ఎవడు ఎప్పుడు పట్టించుకోలేదు. రైట్ టు పబ్లిక్ హెల్త్, ప్రజారోగ్యం ప్రాధాన్యత అనే అంశాన్ని మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా సమాజంలో అది పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ కాలేదు, ప్రభుత్వాలు కూడా ఎవరు వినలేదు. కానీ ఇవాళ అక్రాస్ ద క్యాపిటలిస్ట్ వరల్డ్, ఈవెన్ ఇండియాలో కూడా పబ్లిక్ హెల్త్ ప్రాధాన్యత గురించి మాట్లాడుతున్నారు. ప్రజల చేతుల్లో ఆదాయాలు పెట్టడం ద్వారా మాత్రమే ఎకానమీ డెవలప్ అవుతుంది అని మనం చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చాం. అంటే డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ అంటారు, సప్లై సైడ్ కాదు. కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇవ్వడం ద్వారా ఎకానమీ పెరగదు. ఎకానమీ డెవలప్ అయ్యేది ప్రజలకు కొనుగోలు శక్తి ఇవ్వాలి, ప్రజల చేతుల్లో డబ్బు పెట్టాలి, ప్రజలకు ఎంప్లాయ్మెంట్ ఉండాలి, బెటర్ వేజెస్ ఉండాలి అని మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. ప్రజల పక్షాన ఆలోచించే అర్థశాస్త్రవేత్తలందరూ చెప్పే అంశం. కానీ చాలామంది దీన్ని ఇది ఒక ఓల్డ్ ఫ్యాషన్డ్ ఎకనామిక్ ఐడియాస్, ఇది అవుట్డేటెడ్ ఎకనామిక్ ఐడియాస్, సమాజంలో కావాల్సింది ఎంటర్ప్రైజ్ పెరగాలి, ప్రాఫిటబిలిటీ పెరగాలి, మార్కెట్ స్వేచ్ఛా మార్కెట్కు అవకాశం ఉండాలి అని చెప్తూ వచ్చారు. కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల సిద్ధాంతాలను నమ్మే అర్థశాస్త్రవేత్తలు ఫ్రమ్ అక్రాస్ ద రైట్ టు లెఫ్ట్ ప్రజల చేతుల్లో డబ్బు పెట్టండి అంటున్నారు. మీకు కిరణ్ మజుందార్ షా లాంటి పారిశ్రామికవేత్తలు, IMF ఎకానమిస్టులు కూడా ఆఖరికి ప్రజల చేతుల్లో డబ్బు పెట్టండి అన్నారు. అభిజిత్ బెనర్జీ నోబెల్ బహుమతి పొందిన అర్థశాస్త్రవేత్తను ఒక క్వశ్చన్ అడుగుతారు, ఏం చేయాలి ఒక్క సెంటెన్స్లో చెప్పండి అంటే పుట్ మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్ అన్నారు. సో ఎక్సెప్ట్ కపుల్ ఆఫ్ కొద్ది మంది మినహా పారిశ్రామికవేత్తల నుంచి మొదలుకొని పూర్తిగా IMF లాంటి స్వేచ్ఛా మార్కెట్ను నమ్మే అర్థశాస్త్రవేత్తలు కూడా ప్రజల చేతుల్లో డబ్బు పెట్టండి అంటున్నారు. అంటే నేను మొదట్లో చెప్పిన ఫస్ట్ పాయింట్, ది రైజ్ ఆఫ్ డిజాస్టర్ క్యాపిటలిజం, అంటే ఒక విపత్తులో కూడా రెండు పరస్పర విరుద్ధమైనటువంటి ధోరణులు సమాజంలో ముందుకొస్తాయి. ఒక ధోరణి రూలింగ్ క్లాసెస్, రూలింగ్ ఎలీట్ తమ ఎజెండాను, తమ ఆలోచనలను ఇప్పటిదాకా రకరకాల కారణాల వల్ల అమలు చేయడానికి వెనుకాడి ప్రజాభిప్రాయానికి జడిసిన పాలకులు ఇది అవకాశంగా తీసుకొని పెద్ద ఎత్తున దీన్ని ముందుకు తీసుకొస్తారు. మరోవైపు సమాజంలో పేదల పట్ల, కష్టజీవుల పట్ల
ఆలోచించేటువంటి వారు చెప్పే ఆలోచనలకు కూడా విస్తృతమైన మద్దతు లభిస్తుంది, గ్రేటర్ యాక్సెప్టెన్స్ వస్తుంది. సో ఈ రెండింటి మధ్య ఘర్షణలో ఎవరు నెగ్గుతారు, ఎవరు తగ్గుతారు అనేది ఈ రెండు ఆలోచనలను రిప్రజెంట్ చేసే శక్తులు ఏ మేరకు తాము యాక్షన్ ఉంటుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది అని ఈ రైజ్ ఆఫ్ డిజాస్టర్ క్యాపిటలిజంలో నోమ్ క్లీన్ అనే ఆమె చెప్తుంది. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ మీరు ఉదాహరణకు కూడా మీరు తీసుకుంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత యూరప్ బాగా డివాస్టేట్ అయింది, యూరప్ బాగా దెబ్బతింది. దానితో పీస్ డివిడెండ్స్ అంటే శాంతి లాభాలు కూడా ప్రజలకు పంచాల్సి వచ్చింది. అందుకే మీకు యూరప్లో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత పెద్ద ఎత్తున సోషల్ సెక్యూరిటీ మెజర్స్ పెరుగుతాయి. నేషనల్ హెల్త్ స్కీమ్ అని ఇప్పటికీ కూడా మీరు బ్రిటన్లో యూనివర్సల్ హెల్త్ కేర్, ప్రజలందరికీ ఉచితంగా వైద్య సదుపాయం ఉంటుంది. సో యూకే కానీ యూరప్ కానీ సోషలిజం కాదు, కానీ ప్రజలకు ఉచితంగా పూర్తి స్థాయి నాణ్యత కలిగిన ప్రమాణాలు కలిగిన ఆరోగ్య వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. సో ఇది మీరు ఈ క్రైసిస్ యొక్క క్యారెక్టర్ ఈవెన్ అమెరికాలో కూడా మీరు చూసిన బర్నీ శాండర్స్ రిప్రజెంట్ చేసే ఐడియాస్ అంటే ఒక స్టూడెంట్ లోన్స్ను క్యాన్సిలేట్ చేయాలి, స్టూడెంట్ డెట్ను, హెల్త్ కేర్ ఉండాలి, కార్మికులకు కనీస హక్కులు ఉండాలి, వేతనాలు ఉండాలి అని బర్నీ శాండర్స్ ఒక రకంగా ఎవరు పట్టించుకోరు అనుకున్నటువంటి వ్యక్తి అమెరికన్ డెమోక్రటిక్ పార్టీ రేస్లో ఒక ప్రధానమైన పోటీదారుడయ్యాడు. అఫ్ కోర్స్ చివరి దశకు వరకు డెమోక్రటిక్ పార్టీలో ఉన్న ఎలీట్ మొత్తం ఆయనను రాకుండా చేశారు. బట్ డెఫినెట్గా ఇవాళ డెమోక్రటిక్ పార్టీ పాలసీ ఎజెండాలో ఈ ప్రో పీపుల్ ఇష్యూస్ అనేది ఒక ప్రామినెంట్గా డామినెంట్ ఇష్యూగా మారింది. అంటే ఎందుకు మనం ప్రోగ్రెసివ్ సెక్షన్స్, డెమోక్రటిక్ సెక్షన్స్ ఎందుకు ఈ ఎకానమిక్ క్రైసిస్ను దీని రెస్పాన్సెస్ను స్టడీ చేయాలి అంటే ఇట్ ప్రజెంట్స్ అస్ రెండు రకాల పరస్పర విరుద్ధ అవకాశాలని, సిచ్యువేషన్స్ను ఇది మనకు ప్రజెంట్ చేస్తుంది. ఈ సిచ్యువేషన్లో ఆల్రెడీ మన దేశంలో కూడా మొదలైంది. తమకు అనుకూలంగా దీన్ని ఉపయోగించుకోవాలి, ఈ క్రైసిస్ను, ఈ డిజాస్టర్ను అని రూలింగ్ ఎలీట్ ప్రయత్నం చేస్తోంది. దాన్ని ప్రశ్నించేటువంటి ప్రజలు, ప్రజా ఉద్యమాలు, ప్రజా సంఘాలు ఆ స్థాయిలో దీన్ని కౌంటర్ చేయాల్సిన బాధ్యత మనపైన. ఇది మనము సక్సెస్ అయితే ఖచ్చితంగా ఈ క్రైసిస్ ప్రజలకు కొంత మెరుగైన జీవన ప్రమాణాల్ని, మెరుగైన ఆరోగ్యాన్ని, ఉద్యోగ భద్రతను, ఆదాయ భద్రతను, జీవనోపాధి భద్రతను కష్టజీవులకు ఇస్తుంది. మనం ఫెయిల్ అయితే చాలా హార్ష్గా క్రూరమైన ఆర్థిక వ్యవస్థ, మోర్ క్రూయల్ క్యాపిటలిజాన్ని మనం చూస్తాం. ఇది ప్రపంచంలో మీకు నేను ఇంతకుముందు చెప్పాను, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత యూకేలో ప్రజలకు కొంత రిలీఫ్ వచ్చింది. అదే 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత అమెరికాలో ఇదే క్రైసిస్ను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున కార్పొరేట్ శక్తులకు బెయిలౌట్ ప్రకటించారు. మ్యాసివ్ కార్పొరేట్ బ్లేక్అవుట్ ప్రజల డబ్బుతో. దాన్ని ఫైనాన్స్ చేయడానికి, దాని ఖర్చును భరించటానికి ప్రభుత్వము ప్రజల కోసం చేసే వ్యయం పైన గణనీయంగా తగ్గించారు. ఇప్పటికీ అమెరికాలో సోషల్ సెక్యూరిటీ పైన పెట్టేది 6% ఆఫ్ జీడిపి మాత్రమే. ఇదే మీకు ఫ్రాన్స్లో, జర్మనీలో 16%, 14% ఆఫ్ జీడిపి ఉంటుంది. అంటే అమెరికాలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను, మీకు యూరోప్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత అమెరికాలో ఈ క్రైసిస్ను సమాజంలో ప్రజలకు దక్కాల్సిన ప్రయోజనాల్ని దక్కకుండా చేసేందుకు పాలక వర్గాలు ప్రయత్నం చేస్తాయి. సమాజంలోని వనరులను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి పెద్ద ఎత్తున కార్పొరేట్ అమెరికా విజయం సాధించింది కూడా చేసి. ఇందుకు భిన్నంగా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత యూరప్లో ప్రజలకు కాస్తంత రిలీఫ్ దక్కింది. అందువల్ల డిజాస్టర్ క్యాపిటలిజానికి పోటీగా డిజాస్టర్ యూనియనిజం ప్రజల్ని ఈ విపత్తు లేవనెత్తినటువంటి కొన్ని అంశాల పైన ప్రజల్లో చైతన్యం కలిగించి ప్రజల్ని రంగంలోకి కనుక దించగలిగితే పాలసీ ఎజెండాను మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు.
ఒక 5 ఏళ్ల క్రితం ఒక గవర్నమెంట్ హాస్పిటల్ చాలా బాగుండాలి అని ఫైట్ చేస్తే ఎవడు మనం పట్టించుకునేవాడు కాదు. మన భవన నిర్మాణ కార్మిక సంఘం ఉంది. వాళ్ళు భవన నిర్మాణ కార్మికుల కష్టాల గురించి చాలా సార్లు ఉద్యమాలు చేశారు. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చాలాసార్లు రిప్రజెంట్ కూడా చేశాను. ఎవరు మెయిన్ స్ట్రీమ్ సమాజం భవన నిర్మాణానికి కార్మికులు ఉంటారని, వాళ్ళకు కొన్ని కష్టాలు ఉంటాయని, వలస కూలీలు ఉంటారని ఏనాడు కూడా భావించలేదు. ఈరోజు సమాజం మొత్తం వలస కూలీల చుట్టూ చర్చ జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున చర్చ వలస కూలీల పైన మీడియాలో కానీ పొలిటికల్ పబ్లిక్ డిస్కోర్స్ మనం చూడలేదు. అంటే మనము కొన్ని సంవత్సరాల పోరాటాలు చేస్తే కూడా కష్టజీవుల ఎజెండాను సమాజ ఎజెండాగా మార్చలేం. అంటే వెరీ డిఫికల్ట్ టు మేక్ వర్కింగ్ క్లాస్ ఎజెండా మెయిన్ స్ట్రీమ్ ఎజెండా. ఎందుకంటే సమాజంలో ఉత్పత్తి శక్తులపైన ఎవరికైతే ఆధిపత్యం ఉంటుందో ఆలోచనల ఉత్పత్తి పంపిణీపై కూడా వారికే ఆధిపత్యం ఉంటుంది. అందువల్ల కార్పొరేట్ శక్తులు ఆర్థిక వ్యవస్థను శాసిస్తుంటే ఆ శక్తులే సమాజంలో ఆలోచనలను కూడా శాసిస్తారు. అందువల్ల మనం ఎంత చెప్పినా ఇవాళ జాబ్ సెక్యూరిటీ కానీ జీవనోపాధి దొరకాలి ప్రజలందరికీ, ఇది డిమాండ్. ఇప్పుడు మన వ్యవసాయ కార్మిక సంఘాలు కొన్ని ఏళ్లుగా కొట్లాడుతున్నాయి. ఉపాధి హామీ పథకాన్ని పెంచాలి, విస్తరించాలి, 100 రోజుల పనిదినాలు కాదు, అవసరం ఉన్నంత పని కల్పించాలి అని ఉద్యమాలు చేస్తూనే ఉన్నాయి. కానీ మనము చేయలేని పనిని కరోనా చేసింది. పెద్ద పెద్ద వ్యవసాయ కార్మిక ఉద్యమాలు చేయలేని పనిని కరోనా చేసింది. అయితే కరోనా చేసింది అంటే దానంతరం అదే జరిగిందని కాదు. వ్యవసాయ కూలీల ఉద్యమాలే లేకపోతే కరోనా ఉన్నా కూడా పాలకులు చేసేవారు కాదు. ఆ వ్యవసాయ కార్మిక పోరాటాల వల్ల ఏర్పడినటువంటి ఒక ఆలోచన స్థితి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఉపాధి హామీ పథకం ఎక్స్పాండ్ చేసే విధంగా అటువైపు నెట్టింది. ఇవాళ 61,000 కోట్లను మరో 40,000 కోట్లు ఎక్స్పాండ్ చేశారు. ఎంతవరకు అమలు అవుతుంది చూద్దాము. బట్ డెఫినెట్గా 40,000 crores ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఎప్పుడైనా ఎక్స్పాండ్ అయిందా? మీరు సార్వత్రిక ఆహార భద్రత యూనివర్సల్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కొరకు ప్రగతిశీల రాజకీయ శక్తులు, ప్రజలు, ప్రజా ఉద్యమాలు చాలా కాలంగా అడుగుతున్నాయి. కానీ ఎన్నడూ ఎవడు పట్టించుకోలేదు. ఇవాళ అనివార్యంగా పాలకులు కొంత మేరకైనా దీన్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టాన్ని ఎక్స్పాండ్ చేయాల్సి వచ్చింది. అంటే ఈ డైవర్జెంట్ సిచ్యువేషన్ మనం ఫస్ట్గా అర్థం చేసుకుంటే మనం ఎందుకు ఎకానమీ స్టడీ చేయాలి? ఎందుకంటే ఈ క్లాస్ వింటున్న వాళ్ళంతా కూడా డెమోక్రటిక్గా ప్రోగ్రెసివ్గా ఆలోచించేటువంటి కార్యకర్తలు ఉన్నారు, ఆలోచనా పరులు ఉన్నారు. కనుక ఎందుకు మనం ఈ ఆలోచించాలి అంటే, నేను ఈ ఉపోద్ఘాతంలో చెప్పిన అంశము ఇట్ ఆఫర్స్ డైవర్సిటీ. ఒకవైపు ఒక సవాల్ను మనకు ముందు పెట్టింది, ఒక అవకాశాన్ని ముందు పెట్టింది. ఈ సవాల్ను మనం స్వీకరించకపోతే మనకు వచ్చే నష్టం కన్నా సమాజానికి వచ్చే నష్టం చాలా ఎక్కువ. సమాజంలో అణచివేత పెరుగుతుంది, సామాజిక ఆర్థిక అణచివేత పెరుగుతుంది, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది, ప్రజల కనీస హక్కులు ప్రమాణాలు ప్రమాదంలో పడతాయి. మనం ఈ సవాల్ను ఎదుర్కొని ప్రజల్ని కనుక మొబిలైజ్ చేయగలిగితే గతంలో లేని అవకాశాలు మనకు ముందుకు వస్తాయి. కారణం, మన ఆలోచనల యాక్సెప్టబిలిటీకి ఎప్పుడూ లేనంత అవకాశం ఇప్పుడు వచ్చింది. నేను ఇప్పుడు అనేక ఉదాహరణలు చెప్పాను. ఉపాధి హామీ పథకం విస్తరణ, ప్రజారోగ్య విస్తరణ, సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థ, కనీస ఆదాయాలు ప్రజలకు ఉండాలి. ఇవన్నీ ఎప్పటి నుంచో చెప్తున్న సోషియో ఎకనామిక్ ఎజెండా. కానీ మనం సాధించలేకపోయాం. పూర్తిగా పాక్షిక విజయాలు మాత్రమే సాధిస్తూ వచ్చాం. పూర్తి విజయాలు సాధించడానికి ఇది సమాజాన్ని ఆవహించే ఆలోచనలుగా ఈ విపత్తు మార్చాయి. అందువల్ల మన ముందున్న ఛాలెంజ్, మనం సవాలుకు ఓడిపోతామా, సవాల్ను ఎదిరించి గెలుస్తామా అని. ఆ ఎదిరించి గెలవటానికి అవసరమైన ఆ ఐడియాలజికల్ ఈక్విప్మెంట్, అంటే ఆ సైద్ధాంతిక పరికరాలు, ఆ సైద్ధాంతిక ఐడియాలజికల్ హార్లిక్స్ మనకు కావాలి. సైద్ధాంతిక హార్లిక్స్ కావాలి. ఇప్పుడు ఆ సైద్ధాంతిక హార్లిక్స్ ఇచ్చే ప్రయత్నమే ఇది. ఇక ఈ ఎకానమీ మనకి ఇంకొక ముఖ్యమైన కూడా ఏంటంటే, ఏ డిజాస్టరు ఇట్ మే బి అన్ యాక్సిడెంట్ ఆఫ్ హిస్టరీ. ఇది చరిత్రలో జరిగిన ఒక అనుకోని సంఘటన.
కానీ ఏ డిజాస్టర్ కూడా ఒక కాంటెక్స్ట్లోనే ఉంటుంది. అంటే ఒక పర్టిక్యులర్ సోషియో ఎకనామిక్ కాంటెక్స్ట్లో డిజాస్టర్ ప్రభావం ఉంటుంది. డిజాస్టర్ ప్రభావం సమాన స్థాయిలో అంతటా ఉండదు. ఏ విపత్తు అయినా కూడా, ఇప్పుడు మీకు ఒక వరదలు వచ్చాయి, వరదలు వచ్చే మత్స్యకారులను ప్రభావితం చేసినంతగా మనను మధ్యతరగతిని ప్రభావితం చేయదు. మధ్యతరగతి తక్కువ పట్టణాల్లో ఉన్న మధ్యతరగతికి వర్షాలు పడతాయి, బయటికి వెళ్ళలేరు, చిరాకుగా ఉంటుంది. కానీ మత్స్యకారులు వలలు కొట్టుకుపోతాయి, వాళ్ళ ఉపాధి కొట్టుకుపోతుంది, జీవనోపాధి కొట్టుకుపోతుంది, కొన్ని నెలల పాటు వాళ్ళు పనులు చేయలేరు, వలలు చెడిపోతాయి. అంటే మరి తుఫాను వరదలు ఒకటే, అది విపత్తే, కానీ అది మత్స్యకారులను ఎఫెక్ట్ చేసినంతగా ఇతర వాళ్ళని ఎందుకు చేయదు అంటే అది ఆ సామాజిక ఆర్థిక సందర్భంలో ఒక విపత్తు వస్తుంది. ఒక డిజాస్టర్ స్ట్రైక్స్ ఇన్ అ పర్టిక్యులర్ సోషల్ అండ్ ఎకనామిక్ కాంటెక్స్ట్. సో ఇప్పుడు రెండు సామాజిక ఆర్థిక సందర్భాలు ఏంటి, కరోనా స్ట్రైక్ చేసిన సోషల్ అండ్ ఎకనామిక్ కాంటెక్స్ట్ ఏంటి? సో కరోనా స్ట్రైక్ చేసిన సోషల్ అండ్ ఎకనామిక్ కాంటెక్స్ట్లో మొదటిది మన సమాజంలో ఉండే ఒక స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీస్, అంటే వ్యవస్థాగతమైన అసమానతలు, క్యాపిటలిజానికి ఉండేటువంటి సహజ సిద్ధమైన అసమానతలు. ది బేసిక్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్హరెంట్ టు క్యాపిటలిజం. అంటే ఈ వ్యవస్థకు ఉండేటువంటి సహజ అసమానతలు, పెద్ద ఎత్తున ఆదాయ అసమానతలు ఉంటాయి, ఆర్థిక అసమానతలు ఉంటాయి, అవకాశాల్లో అసమానతలు ఉంటాయి. అందువల్ల ఈ విపత్తు కూడా ఈ అసమానతలు ఉన్న పరిస్థితుల్లో పనిచేస్తాయి. ఈ విపత్తు నుంచి రక్షణ కూడా ఈ అసమానతలను బట్టి ఉంటాయి. ఉదాహరణకు 4 నెలలు బయటికి వెళ్ళకపోయినా ఇంట్లో ఉండి తనను తాను కాపాడుకొని వ్యాక్సిన్ వచ్చేదాకా నేను బయటికే వెళ్ళను అనుకునే లగ్జరీ ఉన్న వారికి, ఒక స్లమ్లో ఉండే ఒక పేద వ్యక్తికి నీకు ఈక్వల్ లగ్జరీ లేదు. ఈ కరోనా నుంచి ప్రొటెక్షన్, కరోనా నుంచి ఫిజికల్ డిస్టెన్సింగ్ ప్రొటెక్షన్ అంటున్నారు. నాకున్నంతగా ఒక మురికివాడలో జీవించి ఒక శానిటేషన్ వర్కర్ లేదు. అంటే ఇద్దరికీ కరోనా ఒకటే, కానీ కరోనా నుంచి రక్షణలో నాకున్న సదుపాయం అతనికి లేదు. అందువల్ల ఇది ఫస్ట్ పాయింట్. అందువల్ల ఈ దేశంలో అతి తీవ్రమైన అసమానతలు ఉన్న సమాజంలో ఈ ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు మీకు మేజర్ ఛాలెంజ్ రేపు నెక్స్ట్ వేవ్ ఆఫ్ అటాక్ ఎక్కడవుతుంది అంటే మీకు మురికివాడల్లో పెరుగుతుంది, అర్బన్ స్లమ్స్లో పెరుగుతుంది. ఇప్పుడు మీకు ముంబైలో ధారావి స్లమ్లో పెద్ద ఎత్తున కరోనా వచ్చింది. మీరు గమనించండి, ఇంకా రాబోయే కాలంలో కూడా సిటీ స్లమ్స్లో వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయంటే అక్కడ ఫిజికల్ డిస్టెన్సింగ్ నామ్స్ కానీ వ్యక్తిగత పరిశుభ్రత అనే నామ్స్ కానీ పాటించలేదు. కానీ మురికివాడలు ఎవరుంటారు? ఏ కాస్ట్ అండ్ క్లాస్ ఇన్ఈక్వాలిటీ సమాజంలో ఉన్నాయో ఆ అసమానతలు ఉన్న వాళ్ళే ఉంటారు. చాలామందికి తెలియదు, గ్రామీణ పట్టణీకరణ నగరీకరణ వల్ల కుల వ్యవస్థ తగ్గుతుంది, కుల అసమానతలు తగ్గుతాయి, వర్గ అసమానతలు ఉంటాయి, కానీ కుల అసమానతలు తగ్గుతాయని చాలామంది అనుకుంటారు. కాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి, క్లాస్ ఇన్ఈక్వాలిటీస్ కంటిన్యూ అవుతాయి. కానీ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే అర్బన్ డెమోగ్రఫీ పైన కాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ అర్బన్ ఏరియాస్లో కూడా కంటిన్యూ అవుతున్నాయి. అత్యధికంగా మీరు మురికివాడల్లో నివసించే ప్రజలు ఎస్సీ ఎస్టీ అత్యధికంగా. మీరు కాస్ట్ అండ్ అర్బన్ డెమోగ్రఫీ అని అధ్యయనం కూడా ఉంది. మీరు గూగుల్లో కాస్ట్ అండ్ అర్బన్ డెమోగ్రఫీ ఇన్ మింట్ అని లైవ్ మింట్ అని కొట్టండి, మీకు ఆర్టికల్ వస్తుంది, రీసెర్చ్ వస్తుంది. అంటే ఏ రకంగా అర్బన్ డెమోగ్రఫీలో కూడా అర్బన్ ఏరియాస్లో కూడా కాస్ట్ కాన్సన్ట్రేషన్. మీరు కావాలంటే స్టడీ చేయండి, ఏమన్నా సంఘాల వాళ్ళు. హైదరాబాద్లో ఒక స్లమ్ తీసుకోండి, ఆ స్లమ్లో ఏ కులాలకు చెందిన వారు ఉన్నారు, జూబ్లీ హిల్స్లో లేదా ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఏ కులాల వారు ఉన్నారో మీరు స్టడీ చేయండి. చాలా క్లియర్గా, కొన్ని ఎక్సెప్షన్స్ ఉండొచ్చు కానీ చాలా క్లియర్గా గ్రామీణ సమాజంలో ఏ కుల అసమానతలు ఏతున్నాయో నగర జీవనంలో కూడా అసమానతలు ఉంటాయి. చాలామంది దీన్ని గుర్తించరు, ఈ కాస్ట్ అండ్ అర్బన్ డెమోగ్రఫీని. కానీ ఇది ఒక సీరియస్ ఛాలెంజ్. అంటే సమాజంలో ఉన్న ఎగ్జిస్టింగ్ కాస్ట్ అండ్ క్లాస్ ఇన్ఈక్వాలిటీస్లో ఈ పాండమిక్ వచ్చింది, ఈ కరోనా సంక్షోభం వచ్చింది. అందువల్ల ఈ కరోనా సంక్షోభము సమాజంలో ఇప్పటికే ఉన్న కులపరమైన వర్గపరమైన అసమానతల్ని మరింత తీవ్రంగా పెంచి పోషిస్తుంది.
ఇది మరింత తీవ్రమైన స్థాయికి తీసుకొస్తుంది. ఇది మొదటి పరిణామం మనం చూస్తున్నాం. ఆల్రెడీ ఇంకా పెరుగుతుంది. అంటే ఇట్ విల్ అగ్రవేట్ ది ఎగ్జిస్టింగ్ కాస్ట్ అండ్ క్లాస్ ఇన్ఈక్వాలిటీస్. ఇప్పటికే సమాజంలో ఉన్న కులపరమైన, వర్గపరమైన అసమానతల్ని మరింత తీవ్ర రూపం దాల్చేలా చేస్తుంది. ఇది నగరాల్లో ఉన్నా కూడా మీకు జరుగుతుంది. ఇక రెండవది ఏంటి అంటే ఈ క్రైసిస్, ఈ కరోనా ఇండ్యూస్డ్ ఎకనామిక్ క్రైసిస్, కరోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభము మనకు ఎప్పుడు వచ్చింది, ఏ కాంటెక్స్ట్ లో వచ్చింది అని చూసుకున్నప్పుడు ఇది ఆల్రెడీ కరోనాకు ముందే ఆర్థిక సంక్షోభం ప్రపంచంలో ఉంది. భారతదేశంలో వృద్ధి రేటు 5% లోపుకు పడిపోయింది. ఈవెన్ బిఫోర్ కరోనా మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ రేట్, తయారీ రంగ వృద్ధి రేటు 1%కు పడిపోయింది. మీకు వ్యవసాయ రంగం ఆశించిన స్థాయిలో వృద్ధి లేదు. అలాంటి అన్ఎంప్లాయ్మెంట్ రేటు అకార్డింగ్ టు పీరియాడిక్ లేబర్ సర్వే ప్రకారం 45 సంవత్సరాల అత్యధిక స్థాయికి చేరింది. సో ఇలాంటి సంక్షోభము ఆల్రెడీ ఎకానమీలో ఉంది. మనం అప్పటికి చాలాసార్లు మాట్లాడుకున్న ఈ ఆర్థిక సంక్షోభాల గురించి. ఉదాహరణకు సొసైటీ ఫర్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్ సియామ్ అంచనా ప్రకారం 30 సంవత్సరాల లోయెస్ట్ స్థాయికి ఆటోమొబైల్ అమ్మకాలు పడిపోయాయి. చివరకు బిస్కెట్ అమ్మకాలకు కూడా పార్లే వాళ్ళు చెప్పారు, మా 5 రూపాయల బిస్కెట్ కూడా మేము అమ్ముకోలేకపోతున్నాము. ఇలా అన్ని ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలలో కూడా తీవ్రమైన సంక్షోభం కరోనాకు ముందే ఉంది. ఈ సంక్షోభానికి కారణాలు కూడా మనం విశ్లేషిస్తూ చాలాసార్లు నేను చెప్పాను. కన్జంప్షన్ అంటే ప్రజలకు ఎప్పుడైతే ఉపాధి పోతుందో, ప్రజలకు ఎప్పుడైతే ఆదాయం ఉండదో, ప్రజలు వస్తువుల సేవల వినిమయాన్ని సాధించలేరు. ప్రజలు వస్తువుల సేవల వినిమయం ఎప్పుడైతే తగ్గుతుందో ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతుంది, అన్ని తగ్గుతాయి. సో కన్జంప్షన్ పడిపోవడం వల్ల కరోనాకు ముందే ఆర్థిక సంక్షోభం ప్రపంచంలో ఉంది, ఇండియాలో ఉంది. సో ఈ ఆర్థిక సంక్షోభం ఇస్ కన్జంప్షన్, డిమాండ్ డ్రివెన్. అంటే ఎకానమీలో ఉత్పత్తి ఉంది, సరఫరా ఉంది, కొనేవాడు లేడు, డిమాండ్ లేదు. అది ఎస్పెషల్లీ లోయర్ సెగ్మెంట్ ఆఫ్ డిమాండ్ బాగా తగ్గింది. మీకు మారుతి కార్లలో కూడా తీసుకుంటే మీకు లో ఎండ్ మోడల్స్ బాగా తగ్గినాయి. అంటే ఓవరాల్గా మాసివ్గా కన్జంప్షన్ పడిపోయింది. ఎందుకు మాసివ్గా కన్జంప్షన్ పడిపోయింది? సో అది ఎకానమీకి ఉండే క్యారెక్టర్, క్యాపిటలిస్ట్ ఎకానమీకి ఉండే క్యారెక్టర్ ఏంటంటే నిరంతరం సమాజంలో అత్యధిక ప్రజానీకం నుంచి ఆదాయాలు కొద్దిమంది చేతుల్లోకి కాన్సన్ట్రేట్ అవుతూనే ఉంటాయి. సో ఇది క్యాపిటలిస్ట్ ఎకానమీ యొక్క ప్రాసెస్ ఏంటంటే అప్రాప్రియేషన్ ఆఫ్ ఇన్కమ్స్, అప్రాప్రియేషన్ ఆఫ్ వెల్త్. సమాజంలో అత్యధిక ప్రజానీకపు ఆదాయాలు, ఆస్తులు అతి కొద్ది మంది చేతిలో కేంద్రీకృతం అవుతూనే ఉంటాయి. దట్స్ ఈజ్ ద లాజిక్ ఆఫ్ క్యాపిటలిజం. క్యాపిటలిజం యొక్క తార్కిక స్వభావం అది. మీరు అందుకే చూడండి, ఆక్స్ఫామ్ లాంటి నివేదికలు కూడా చెప్పినవి 1% ఆఫ్ ఇండియన్స్ 54% ఆదాయాలు కలిగి ఉన్నారు. ఇది వాస్తవంగా క్యాపిటలిజంలో ఉండే ఇన్హరెంట్ కాంట్రడిక్షన్, అంతర్గతంగా ఉండే వైరుధ్యం. ఒకవైపు క్యాపిటలిజం అభివృద్ధి కావాలి అంటే ప్రజలందరికీ ఆదాయాలు ఉండాలి, ప్రజలందరికీ నైపుణ్యాలు ఉండాలి, ఉపాధి ఉండాలి, వాళ్ళు క్యాపిటలిస్టులు ప్రొడ్యూస్ చేసేటువంటి వస్తువుల్ని, సేవల్ని కొనగలగాలి. వాళ్ళు కొంటేనే ఎకానమీ ముందుకు పోతుంది, వాళ్ళకి లాభాలు వస్తాయి. కానీ క్యాపిటలిజం యొక్క వెరీ స్వభావమే అత్యధిక ప్రజానీకం నుంచి ఆస్తులు, ఆదాయాలు కొద్దిమంది చేతుల్లోకి కేంద్రీకృతం అవుతాయి. ఇలా కేంద్రీకృతం కావడం క్యాపిటలిజం లక్ష్యము. మరో లక్ష్యం ఏంటి? ప్రజలందరూ కొనుగోలు చేయాలి. ఈ పరస్పర విరుద్ధ లక్ష్యాల ఘర్షణ వల్ల క్యాపిటలిజంలో క్రైసిస్ ఏర్పడుతూ ఉంటాయి. సో ఆ క్రైసిస్ మీకు కరోనాకు ముందు ఏర్పడింది. దాన్నే డిమాండ్ ఇండ్యూస్ క్రైసిస్ అంటారు. అంటే ఎకానమీలో కొనుగోలు శక్తి లేక ప్రజలు ఆర్థికంగా నష్టపోయినటువంటి పరిస్థితిలో కరోనా వచ్చింది. కరోనా వచ్చి ఏం చేసింది? డిమాండ్తో పాటు సప్లైని కూడా దెబ్బతీసింది. ఒక్కసారిగా 60 రోజుల షట్డౌన్ వల్ల ఉత్పత్తి మొత్తం ఆగిపోయింది, నిలిచిపోయింది.
మీకు ఏప్రిల్ మాసంలో తీసుకుంటే అన్ని రకాల ప్రొడక్షన్లు ఆగిపోయాయి. పెద్ద ఎత్తున పడిపోయాయి. ఈవెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం కూడా పూర్తి స్థాయి ప్రొడక్టివిటీని సాధించలేకపోయింది. నాస్కామ్ అంచనాలు, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్, నాస్కామ్ అంచనాల ప్రకారం కూడా పూర్తి స్థాయిలో ప్రొడక్టివిటీని సాధించలేకపోయింది ఐటీ రంగం. సో ఈ సిచ్యువేషన్లో ఒకవైపు డిమాండ్ క్రైసిస్ ఆల్రెడీ ఉంది, దీనికి అదనంగా సప్లై క్రైసిస్ కూడా వచ్చింది. ఈ రెండు క్రైసిస్ల కాంబినేషనే ఇవాళ మనం చూస్తున్నటువంటి ఎకనామిక్ క్రైసిస్. హలో రవి గారు, వినబడుతుందా? వినిపిస్తుంది బాగా వినిపిస్తుంది సార్. ఓకే సార్, వినిపిస్తుంది. సో ఓకేనా, స్టార్ట్. వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. సో ఈ ఎకనామిక్ క్రైసిస్ అంటే కరోనాకు ముందేమో డిమాండ్ క్రైసిస్, కరోనా తర్వాత సప్లై అండ్ డిమాండ్ కంబైన్డ్ క్రైసిస్ వచ్చింది. ఇది వరల్డ్ వైడ్గా వచ్చింది, ఇండియా వచ్చింది. ఎందుకంటే నియర్లీ 50% ఆఫ్ మానవాళి, ప్రపంచ జనాభాలో 50% మంది లాక్డౌన్లో ఉండిపోయారు. దీంతో ప్రపంచ గ్లోబల్ సప్లై చైన్స్ అన్నీ ఆగిపోయాయి. ఇంకో ముఖ్యమైన సమస్య ఏంటంటే ఈ ఎకానమీ మొత్తం ఆగిపోవడం వల్ల ప్రభుత్వాలకు కూడా పెద్ద ఎత్తున ఆదాయాలు పడిపోయాయి. సో కార్పొరేట్ ప్రాఫిట్స్ దెబ్బతిన్నాయి. సో ఒక్కసారిగా ఎకానమీలో కాంప్రిహెన్సివ్ షాక్. సహజంగా ఈ క్రైసిస్లు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు 2008 మీకు ఫైనాన్షియల్ క్రైసిస్ తీసుకుంటే ప్రధానంగా ఆ క్రైసిస్ బ్యాంకింగ్ రంగం పైన, ఫైనాన్షియల్ సెక్టార్ పైన బాగా పడింది, మిగతా రంగాలకు విస్తరించి. మీకు డిమానిటైజేషన్ తీసుకుంటే క్యాష్ రిచ్ సెక్టార్స్ ఉంటాయి, క్యాష్ ఇంటెన్సివ్ సెక్టార్, అగ్రికల్చర్ కానీ, పెట్టి ట్రేడ్ కానీ, ఇన్ఫార్మల్ ఎకానమీ కానీ, ఏ క్యాష్ నగదు ఆధారిత ఆర్థిక రంగాలు బాగా దెబ్బతిన్నాయి. కానీ ఈ కరోనా సంక్షోభం, లాక్డౌన్ సంక్షోభం ఏం చేసిందంటే ఈ రంగము ఆ రంగం అని సంబంధం లేకుండా అన్ని రంగాలను ఎఫెక్ట్ చేశాయి. కాస్త తేడాలు ఉండొచ్చు. ఇప్పుడు మీకు హాస్పిటాలిటీ, హోటల్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ, హోటళ్ళు, రెస్టారెంట్లు, ఇవన్నీ, ట్రావెల్ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీ, ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ కంప్లీట్గా దెబ్బతింది. కాస్తంత ఇంప్రూవ్ ఏంటంటే డిజిటల్ ఎకానమీస్ కంపారిటివ్లీ బెటర్ అయింది. ఈవెన్ ఐటీ కూడా బెటర్ కాలేదు. కారణం ఏంటంటే ఐటీ కూడా సపోర్టింగ్ సర్వీస్, అంటే ఏదో ఒక క్లయింట్కు పనిచేయాలి. క్లయింట్ ఇన్కమ్ పడిపోతే ఆటోమేటిక్గా ఐటీ కంపెనీల ఇన్కమ్ కూడా పడిపోతాయి. సో అందువల్ల మనకు ఒకటి కరోనాకు ముందే డిమాండ్ ఇండ్యూస్డ్ క్రైసిస్, అంటే ఆర్థిక వ్యవస్థలో ప్రజలకు ఉపాధి, ఆదాయాలు పడిపోయి వస్తు సేవల వినిమయము దెబ్బతిని ఆర్థిక సంక్షోభం ఆల్రెడీ ఉంది. దానికి తోడు ఈ సప్లై సైడ్ క్రైసిస్ కూడా వచ్చింది. పెద్ద ఎత్తున ఉత్పత్తి వ్యవస్థలు, సరఫరా వ్యవస్థలు నిలిచిపోవడం, ఇది మొదటిది. రెండవది ఏంటి అంటే కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ షాక్. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు ఒక్కొక్క సంక్షోభంలో ఒక్కో రంగము మెయిన్గా ఫ్రంట్ లైన్గా ఎఫెక్ట్ అవుతుంది, ఇతర రంగాలకు ఇన్ఫెక్ట్ అవుతుంది. కానీ ఇది ఏమైందంటే అన్ని రంగాలకు ఎఫెక్ట్ అయ్యింది. మూడోది ఏంటంటే ఎకానమీ వరల్డ్ వైడ్గా ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు మీకు గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తీసుకుంటే 2008 అమెరికా, యూరప్ బాగా ఎఫెక్ట్ అయింది. కంపారిటివ్లీ ఇండియా దానికి తట్టుకోగలిగింది. సో ఇలా కొన్ని ఎకానమీస్ తట్టుకొని కొన్ని ఎకానమీస్ నిలబడి ఉంటాయి.
కానీ ఈ క్రైసిస్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఎకనామిక్ ఇంజన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆగిపోయాయి. సో అందుకే ఇది చాలా కాంప్రిహెన్సివ్గా ఈ ఆర్థిక సంక్షోభం. ఎకనామిక్ ఇంజన్స్, ఇప్పుడు ఉదాహరణకు చైనా ఉంది. 2003 సార్స్ వచ్చినప్పుడు ప్రపంచ ఉత్పత్తిలో చైనా వాటా కేవలం 4%. చైనా అకౌంటెడ్ ఫర్ 4% ఆఫ్ జీడిపి. తర్వాత ఇప్పుడు ఈ కరోనా వచ్చే సమయానికి చైనా అకౌంట్స్ ఫర్ 16% ఆఫ్ జీడిపి, ప్రపంచ ఉత్పత్తిలో 16%. అందువల్ల 2003లో కరోనా వచ్చింటే ప్రపంచంపైన ఇంత ప్రభావం పడేది కాదు. 1980లో వచ్చుంటే ప్రపంచ ఎకానమీ ఈ స్థాయిలో ఎఫెక్ట్ అయ్యేది కాదు. కానీ హైలీ గ్లోబలైజ్డ్ అయిన కాంటెక్స్ట్లో ప్రపంచంలోని ఎకనామిక్ ఇంజన్స్ పైన ఇది తీవ్రమైన ప్రభావం చూపింది. కారణం ఏంటంటే ఈ కరోనాకున్న క్యారెక్టర్ అది. కరోనా ట్రావెల్తో పెరుగుతుంది, గ్లోబలైజేషన్తో వచ్చినటువంటి విస్తరించిన రోగం ఇది. అందువల్ల ఏ దేశాలైతే హైలీ గ్లోబలైజ్డో ఆ దేశాలు ఎక్కువ నష్టపోయాయి. మీరు అందుకే ఆఫ్రికాలో ఇప్పటికీ కూడా కంపారిటివ్లీ ఈ స్థాయిలో లేదు. మీరు గమనిస్తే యూరప్లో, అమెరికాలో, చైనాలో ఈ కంట్రీస్, మీకు సౌత్ కొరియా అంటే ఏదైతే బాగా గ్లోబలైజ్ అయ్యాయో అవే అయ్యాయి. మన భారతదేశంలో కూడా తీసుకుంటే మెట్రో సిటీస్ బాగా ఎఫెక్ట్ అయ్యాయి, గ్రామీణ ప్రాంతాలు ఆ స్థాయిలో ఎఫెక్ట్ కాలేదు. కారణం ఏంటంటే కరోనా ఇది దానికి ఉన్న స్వభావం అది. సో అందువల్ల ఈ 3 కారణాలు ఈ వల్ల ఈ సంక్షోభం అంటే అంతకుముందే క్రైసిస్ ఉండడము, రెండవది ఇది ఆల్రౌండ్గా అన్ని సెక్టార్స్ ఎఫెక్ట్ కావడము, మూడవది ప్రపంచంలో అంతటా ఇది ఎఫెక్ట్ కావడము, నాలుగవది ఎకనామిక్ ఇంజన్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ కంట్రీ కానీ ప్రపంచం కానీ దేశంలో కానీ ఆర్థిక చోదక శక్తుల పైన, ఆర్థిక ఎకనామిక్ ఇంజన్స్ పైన ఇది ఎఫెక్ట్ అయింది. సో దీని కారణాన ఇదొక తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి కారణమే. సో ఇప్పుడు అంచనాలు ఏంటంటే ప్రపంచం ఖచ్చితంగా మాంద్యంలోకి వెళ్ళిపోతుంది. సో ఇది క్రైసిస్. ఇక క్రైసిస్ ఎప్పుడు దాని తీవ్రత దేనిపై ఆధారపడి ఉంటుందంటే దాని పట్ల మన రెస్పాన్స్ను బట్టి కూడా దాని తీవ్రత ఆధారపడుతుంది. అది మీరు వరదలు కానీ ఏ విపత్తు కానీ. సో విపత్తు నిర్వహణలో ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే దాని సమస్య, సంక్షోభము, విపత్తు సమస్య, దానికి మనం ఎలా రెస్పాండ్ అయినామన్న దానిపైన దాని దుష్ప్రభావం ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మనకి ఇదే కాదు, మనకు జ్వరం వచ్చినా, ఓ వ్యాపారాల్లో దివాలా తీసినా, అనుకోకుండా రోడ్డు మీద ప్రయాణం చేస్తాం, ఎదురుగా పెద్ద లారీ వస్తుంది, మనము ఆ లారీ వల్ల ఎక్కువ నష్టపోం. ఆ లారీ వేగంగా వస్తున్నప్పుడు నీవు ఎలా రెస్పాండ్ అయినావు అన్న దానిపైన నీ నష్టం ఆధారపడి ఉంటుంది. నీవు జాగ్రత్తగా బండి పక్కకు తిప్పి పక్క జరిపేసావు అనుకోండి, వెంటక వస్తులో తప్పించుకుంటావు. నీవు సరిగా పట్టించుకోలేదనుకోండి, స్ట్రైట్గా వెళ్ళి లారీ ముందటి టైర్ల కిందికి పోతావు. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు అనుకోండి, లారీ నిన్ను కొట్టేస్తే నువ్వు ఎన్నో ఉపయోగపడతావు. అంటే లారీ ఒకటి, కానీ ఆ ఎదురుగా ఉన్న బండి మీద ఉన్న వ్యక్తి ఏ రకంగా రెస్పాండ్ అయినాడు అన్న దాన్ని బట్టి ప్రమాద తీవ్రత ఆధారపడుతుంది. ఇది ఒక చిన్న ప్రమాదం కానీ ఒక పెద్ద విపత్తు కానీ. అందుకే మీరు ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వారు, ఫెయిల్ అయ్యాను ఇక నా జీవితంలో ఏవి కాదనుకొని ఒక చిన్న ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ ఫెయిల్యూర్కు సరిగా సమర్థవంతంగా రెస్పాండ్ అయ్యి మళ్ళీ పాస్ అయ్యి చాలా హయ్యెస్ట్ లెవెల్కు పోయిన వాళ్ళు ఉంటారు. అందువల్ల ఏ విపత్తు అయినా, ఏ ప్రమాదమైనా దాని తీవ్రత, దానిపై మనం స్పందించిన తీరుపై ఆధారపడి ఉంటుంది. ఇది బేసిక్ సూత్రం ఎక్కడైనా కూడా. ఇది ఒక వ్యక్తిగతంగా, ఒక సంస్థాగతంగా, కుటుంబము, దేశము, ఇంక్లూడింగ్ ప్రపంచం, అన్నిటికీ కూడా ఇదే సూత్రం. సో నిర్మాణ సూత్రం కూడా ఇదే. ఒక క్రైసిస్కు నీవు ఎలా రెస్పాండ్ అయిన బట్టి ఆ క్రైసిస్ తగ్గుతుంది లేదా పెరుగుతుంది, అది ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద క్రైసిస్కు నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు. సో ఇక్కడ ప్రపంచం ఎలా రెస్పాండ్ అవుతుంది, ఇండియా ఎలా రెస్పాండ్ అవుతుంది, ఇది నెక్స్ట్ పార్ట్లోకి మనం వస్తే. ప్రపంచము ఇవాళ ప్రపంచానికి ఇంత పెద్ద సంక్షోభం వచ్చినప్పుడు ప్రపంచానికి నాయకత్వం లేదు, గ్లోబల్ లీడర్షిప్ లేదు.
ఒకప్పట్లాగా అలీనోద్యమాలు, వర్తమాన దేశాల కూటమి, సోషలిస్ట్ దేశాల బ్లాక్లు ఇవేవి లేవు. ఇప్పుడు ప్రపంచము నాయకత్వ లేమితో బాధపడుతుంది. అందులో ప్రపంచానికి లీడర్ అయిన అమెరికాకు ఒక వ్యాపారుల బృందం, అభిజిత్ బెనర్జీ భాషలో నోబెల్ బహుమతి పొందిన MIT ఎకానమిస్ట్ అభిజిత్ బెనర్జీ చెప్పింది ఏంటంటే, ఏ బంచ్ ఆఫ్ ఫైనాన్షియల్స్ రూల్ అమెరికా టుడే అన్నాడు. అంటే ఒక వ్యాపారుల గుంపు ఇవాళ అమెరికాను పాలిస్తుంది అన్నాడు. నిజంగా ఈ టైంలో అమెరికాలో కాస్తంత డెమోక్రటిక్గా లిబరల్గా ఉన్న అధ్యక్షుడు ఉంటే ప్రపంచం దీని నుంచి కొంత తొందరగా కోలుకునేది. ఇవాళ ఈ వైరస్ కన్నా ప్రమాదము ట్రంప్ ప్రపంచాన్ని వెళ్తున్న టైంలో ఈ వైరస్ రావడం. సో ఈ వైరస్కు ప్రపంచంలో ట్రంప్ లాంటి వాళ్ళు, బ్రెజిల్లో బోల్సినారో లాంటి వాళ్ళు, ఇజ్రాయిల్లో నెతన్యాహు లాంటి వాళ్ళు, ఇండియాలో మోడీ లాంటి వాళ్ళు పాలిస్తున్నటువంటి సమయంలో ఈ కరోనా రావడము ఒక పెద్ద ప్రమాదం. నిజంగా చెప్పాలంటే కరోనాను మించిన ప్రమాదం ఇది. సో అందువల్ల ఇవాళ ప్రపంచం ఏం చేస్తోంది, సహకరించుకోవాల్సింది పోయి ఘర్షణ పడుతుంది. అమెరికా చైనా వాణిజ్య ఘర్షణ పెరుగుతోంది. ప్రపంచంలో అమెరికాతో పాటు సంపన్న దేశాలు మోర్ ప్రొటెక్షనిస్ట్ అవుతున్నాయి. అంటే ఇతర దేశాల దిగుమతులను మేము రానియము, మా ఎకానమీ మాకే ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో చూసాం మనం, మీకు ఇమిగ్రేషన్స్ రూల్స్ టైటన్ చేశాడు, ఈవెన్ ఇంపోర్ట్స్ను లిబరలైజ్ చేయనన్నాడు. మీకు దీని ప్రభావం, ఇప్పుడు ఉదాహరణకు యాపిల్ చైనా నుంచి ఇండియాలో కూడా తన ఆపరేషన్స్ మొదలు పెడతా అంటే ట్రంప్ ఇటీవల హెచ్చరించాడు, మీరు ఇండియా కాదు ఐర్లాండ్ ఎక్కడికి పోవద్దు, అమెరికాకే రావాలి. యాపిల్ ప్రపంచంలోని యాపిల్ ఉత్పత్తుల్లో 100% అమెరికాలోనే ప్రొడ్యూస్ కావాలి అని శాసించాడు. అంటే రాబోయే కాలంలో కూడా ప్రపంచంలో ఈ ప్రొటెక్షనిస్ట్ విధానాలు అంటారు ఎకనామిక్ భాషలో, రక్షిత ఆర్థిక విధానాలు, అంటే ఇతర దేశాల ఉత్పత్తులకు సేవలకు మార్కెట్ కల్పించకుండా ఇతర దేశాల మార్కెట్లోకి చొచ్చుకునేటువంటి ప్రయత్నం. సో ఇది రాబోయే కాలంలో మరింతగా పెరుగుతుంది. మరింతగా ప్రపంచంలో రుణభారం పెరుగుతుంది, గ్లోబల్ డెట్ పెరుగుతుంది. ఇవాళ IMFకు 102 కంట్రీస్ ఇప్పటికే వెళ్ళాయి, మాకు అప్పులు కావాలి. సో గ్లోబల్ డెట్, అప్పుల సంఖ్య పెరుగుతుంది. అమెరికన్ సామ్రాజ్యవాద ఏకపక్ష దాడులు పెరుగుతాయి. మీరు ఇప్పటికే అమెరికా IMFలో కూడా చెప్పింది, మీరు ప్రపంచానికి, నేను IMF పైన ఒక వీడియో పెట్టండి చూడండి, IMFకు 102 దేశాలు వెళ్ళాయని. అందులో మన మోడీ ప్రభుత్వం కూడా అమెరికాకు వంత పలికింది, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ వద్దన్నది. సో ఆ డీటెయిల్ వీడియో ఉంటుంది చూడండి, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే ఏంటి, అసలు ఈ గ్లోబల్ డెట్ ఎలా పెరుగుతుంది, ఎంత పెరుగుతుంది కూడా అందులో వివరంగా. సో ఈ రాబోయే కాలంలో వరల్డ్ ఎకానమీ ఈ పరిణామాల వల్ల మరింత క్రైసిస్లోకి వస్తుంది. ఇప్పుడు IMF తాజా లెక్క ఏంటంటే -3 to -6% ఉండొచ్చు ప్రపంచ వృద్ధి రేటు. అంటే 0 కూడా ఉండదు, -3 to -6% ఉండొచ్చు అని. సో ఈ పరిస్థితి వల్ల ఎందుకు ఇంత తీవ్రంగా ఉంటుంది అంటే, ఇది ఎకానమీ ఒక 50 ఏళ్ల కింద 100 ఏళ్ల కింద ఉన్న ఎకానమీ కాదు, చాలా లింకేజెస్ ఉన్న ఎకానమీ, ఒకదానికి లింక్ ఉన్న ఎకానమీ. మీకు ఒక ఉదాహరణ చెప్పాను, చైనా దెబ్బతిన్నది. చైనా దెబ్బతినే వరకు అమెరికాలో ఉండే 20% ఆఫ్ కన్సంప్షన్, అమెరికా ప్రజలు వినిమయం చేసే వస్తువుల్లో 20% చైనాలోనే ఉత్పత్తి అవుతాయి. చైనా ఎప్పుడైతే సంక్షోభం వస్తుందో అమెరికా సంక్షోభం వస్తుంది. సౌత్ కొరియాలో హ్యుండై కంపెనీలో కార్లు తయారు కావాలి అంటే చైనా నుంచి కాంపోనెంట్స్ వెళ్ళాలి. ఇండియాలో పారాసిటమాల్, అజిత్రోమైసిన్ లాంటి సింపుల్ డ్రగ్స్ తయారు కావాలన్నా కూడా చైనా నుంచి రా మెటీరియల్ రావాలి, యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ అంటారు. ఇలా ఒకదానికోటి ఉన్న లింకేజెస్ వల్ల ఇవాళ వరల్డ్ ఎకానమీ క్రైసిస్ పెరుగుతుంది. ఇవాళ ఇటలీ అండ్ UK బాగా దెబ్బతిన్నాయి. ఇవాళ జర్మనీ రిలేటివ్లీ కరోనా వల్ల అంత ఎఫెక్ట్ కాలే, యూరోప్లో కంపారిటివ్లీ జర్మనీ ఎఫెక్ట్ కాలే. కానీ ఏంటి, జర్మనీ చేసే ఎగుమతుల్లో అత్యధిక భాగం UKకు ఇటలీకి చేస్తాయి. సో ఆ రెండు దేశాలు ఎఫెక్ట్ అయ్యే వరకు జర్మనీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ లింకేజెస్ వల్ల వరల్డ్ ఎకానమీ క్రైసిస్లో పడుతుంది. సో ఆటోమేటిక్గా దీని ప్రభావం ఇండియా పైన పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మన ఎక్స్పోర్ట్స్ బాగా తగ్గిపోయాయి. అందుకే ఇవాళ ఎందుకు మోడీ సడన్గా
లోకల్ అబౌట్ లోకల్ అని పిలిపించాడు. మరి 2014లో ఈ పిలుపు ఎందుకు ఇవ్వలేదు? 2015లో ఈ పిలుపు ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ 2020లోనే లోకల్ అని ఎందుకు గుర్తొచ్చింది? ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంలోనే స్వదేశీ జాగరణ మంచ్ ఉన్నా కూడా ఎందుకు ఇవ్వలేదు అంటే, ఇండియాలో ఉన్నటువంటి క్యాపిటలిస్టులకు ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం పోయింది. దే హావ్ నో ఎక్స్పోర్ట్ మార్కెట్. ప్రపంచంలో ఉన్న ఈ ఆర్థిక సంక్షోభం వల్ల ప్రపంచంలో అమ్ముకునే అవకాశం లేదు. అందువల్ల దేశంలో అమ్ముకోవాల్సిన అవసరము, అగత్యము ఆ కంపెనీలకు పడ్డది. అందువల్ల దేశీయ మార్కెట్ గురించి ఇవాళ ఆలోచిస్తున్నారు. మనలాంటి వాళ్ళని చాలా కాలంగా చెప్పారు, లోకల్ ప్రొడక్షన్, లోకల్ కన్జంప్షన్ ఉండాలి, మనం ఇలా డిపెండెంట్ ఎకానమీగా ఉండకూడదు. కానీ ఎవరిని లేదు. నల్గొండ జిల్లా బత్తాయిలో వాడమంటే ఆస్ట్రేలియా నుంచి బత్తాయిలు దిగుమతి చేసుకున్నారు. సో మనం చెప్పినా కూడా వినలేదు. ఇక్కడ కంది పప్పు పెంచండి అయ్యా అంటే లేదు, మేము మియాన్మార్ నుంచి దిగుమతి చేసుకుంటామన్నారు. ఇవాళ ఎప్పుడైతే వరల్డ్ మార్కెట్ మూతపడుతుందో ఇక అనివార్యంగా లోకల్ ప్రజలపైన, ప్రజల కొనుగోలు శక్తి పైన ఇవాళ దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. అందువల్ల ఇలా అకస్మాత్తుగా లోకల్ పైన ప్రేమ పుట్టడంలో కారణమే. లోకల్ ఇది లోకల్, ఇది ఇవాళ ఎందుకు? సో ఇవాళ సెల్ఫ్ రిలయన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఏమో సెల్ఫ్ రిలయన్స్ అంటే అది నెహ్రూవియన్ ఐడియాలజీ, అదొక పనికిమాలిన సిద్ధాంతం, స్వావలంబన అని చెప్పి ప్లానింగ్ కమిషన్ రద్దు చేశారు. ఇవాళ ఆత్మ నిర్భర భారత్ అంటున్నారు. కారణం ఏంటి అంటే ఇవాళ ఇక్కడున్న మార్కెట్ శక్తులకు ఆ అవసరం ఏర్పడింది. అందువల్ల ఇండియన్ ఎకానమీ పైన కూడా ఇది తీవ్రమైన ప్రభావం పడుతోంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సిఎంఐ లెక్కల ప్రకారం నిరుద్యోగిత 23-26% పెరిగింది. మ్యాసివ్ 40 కోట్ల మంది భారతీయులు ఇవాళ పూర్తిగా తమ ఆదాయాలు కోల్పోయారు. సో ఇంత మ్యాసివ్గా ఎకానమీ మన కళ్ళ ముందు కనబడుతుంటే, అన్ని రంగాలు ఎఫెక్ట్ అవుతుంటే మరి రెస్పాన్స్ ఎట్లా? నేను మొదట్లో డిజాస్టర్ క్యాపిటలిజంలో ఒక మాట చెప్పాను. పాలకులు, అందుకే అది స్టార్టింగ్ ఆ పాయింట్ చెప్పాను, శుక్లాంబరదనం విష్ణులాగా. సో ఏంటి డిజాస్టర్ క్యాపిటలిజంలో జరిగే పరిణామము? రూలింగ్ క్లాసెస్ ఏంటంటే తమ లాభాలు పెంచుకోవటానికి, తమ ప్రయోజనాలు పరిరక్షించుకోవటానికి ఈ క్రైసిస్ను వాడుకుంటాయి అని ఒక సూత్రీకరణ చెప్పాను. సరిగ్గా అదే పని చేస్తుంది. ఇవాళ 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ప్రకటించారు. ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజీలో నిజంగా పేద ప్రజలకు ప్రభుత్వం నగదు రూపంలో ఖర్చు పెట్టేది 2-2.5 లక్షల కోట్లు మించుండదు. మరి ఇంత తక్కువగా ఎందుకు ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి? మీకు కేరళ టోటల్ ఇండియన్ పాపులేషన్లో 3%, కానీ భారతదేశం ప్రకటించిన మొట్టమొదటి ప్యాకేజ్లో కేరళ 20,000 కోట్ల ప్యాకేజ్ ప్రకటించింది. ఈవెన్ టుడే కేంద్ర ప్రభుత్వం 2-2.5 లక్షల కోట్లు ఖర్చు పెడుతుంటే ఒక రాష్ట్రం కేరళ 10% ఖర్చు పెడుతుంది. సో ఈవెన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు, కేరళ చాలా బాగా చేస్తుంది, మాకన్నా బాగా చేస్తుంది అన్నాడు, ఓపెన్గానే అన్నాడు. సో అందువల్ల ఎందుకు ఈ రకంగా ప్రజల తరఫున ఖర్చు పెట్టడం లేదు? ఎందుకు ఖర్చు పెట్టడం లేదు అంటే ఫైనాన్స్ పెట్టుబడుల ప్రపంచీకరణ తర్వాత, అంటే ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థల పైన ఫైనాన్స్ పెట్టుబడుల గ్రిప్ పెరిగిన తర్వాత ప్రభుత్వాన్ని ఖర్చు పెట్టనియరు. ఎందుకు పెట్టనియరు అంటే ప్రభుత్వాలు ఎప్పుడైతే ప్రజల కొరకు ఖర్చు పెడతాయో, చాలా మందికి ఒక అనుమానం వస్తుంది, ఈ ఫైనాన్స్ క్యాపిటల్కి ఏంటి మరి, వాడికి ఏం ప్రాబ్లం గవర్నమెంట్ ఖర్చు పెడితే? ఇప్పుడు మీకు అప్పిచ్చిన వాడు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, కామన్ మ్యాన్ లాంగ్వేజ్ చూడండి, మీకు అప్పిచ్చిన వాడు ఏం చెప్తారు? ఇష్టం వచ్చినట్టుగా మీరు ఖర్చు పెడితే వాడు ఒప్పుకోడు. ఎందుకంటే నీవు ఖర్చు పెడితే నా అప్పు కట్టలేవు కదా అంటాడు. అందువల్ల IMF వాడు అప్పిచ్చినప్పుడల్లా షరతులు పెడతాడు, నువ్వు ఇంకో ప్రజల కోసం ఈ ఖర్చు పెట్టద్దు, ఇంకో ప్రజలపైన ఈ భారాలు వేయాలి. IMF ఎక్కడో వాషింగ్టన్లో కూర్చున్నానికి ఏంటి మన మీద కోపమా? కాదు. IMF అప్పు తిరిగి వడ్డీతో రాబట్టుకోవాలి అంటే మన ప్రభుత్వము ప్రజల కొరకు ఖర్చు పెట్టకూడదు. అలాగే ఫైనాన్స్ క్యాపిటల్ కూడా ఉండే క్యారెక్టర్ ఏంటంటే తాను ఈ దేశంలో లాభాలు సంపాదించాలి అంటే మన ప్రభుత్వము గనక ఖర్చు పెంచితే ఆటోమేటిక్గా అది ఎలా సంపాదించాలో డబ్బు, మళ్ళీ ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోకుండా ఖర్చు పెంచుకోలేదు. ఆదాయాన్ని పెంచుకోవటానికి మళ్ళీ సంపన్న వర్గం పైన పన్నులు వేసే అవకాశం ఉంటుంది, కార్పొరేట్ రంగం పైన పన్నులు వేసే అవకాశం ఉంటుంది.
సో కార్పొరేట్ రంగం పైన పన్నులు వేయకుండా ఉండాలి అంటే ప్రభుత్వానికి ఖర్చు తగ్గాలి. ప్రభుత్వానికి ఖర్చు తగ్గితే ఆదాయ అవసరం తగ్గుతుంది. అందుకే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ అమెండ్మెంట్ ఎఫ్ఆర్బిఎం చట్టము అని వచ్చింది. ఎఫ్ఆర్బిఎం చట్టం వచ్చి ప్రభుత్వాలు తమ ఖర్చుల్ని తామే ఎందుకు నియంత్రించుకుంటున్నాయంటే వీరు ఖర్చు ఎక్కువ పెడితే ఆదాయాన్ని పెంచుకోవాలి. ఆదాయాన్ని పెంచుకోవాలంటే సంపన్న వర్గం పైన కార్పొరేట్ రంగం పైన పన్నులు వేయాలి. పన్నులు ఒకవేళ వేయకపోయినా పన్నులు తగ్గించలేదు. పన్నులు తగ్గించాలన్నా కూడా ప్రభుత్వానికి ఆర్థిక పరిస్థితి మెరుగుండాలి. అందుకే ప్రభుత్వాలు ఖర్చు పెట్టకూడదు అని అంటారు. సో అందువల్ల ఇవాళ మీరు ఇంత తక్కువ ప్యాకేజ్ ఎందుకు ప్రకటించారు? ఏ మోడీకి తెలియదా ఇది చాలా తక్కువ, మన అన్యాయం అని? ఎంత తక్కువ మనకు నేను చాలా వీడియోలో చెప్పాను. ఉదాహరణకు వలస కూలీల ఇష్యూ ఇంత సివియర్గా ముందుకు వచ్చింది. ప్రభుత్వం ఆర్థిక మంత్రి చెప్పారు 8 కోట్ల మంది వలస కూలీలకు 2 నెలల పాటు ఒక్కొక్క వ్యక్తికి 5 కిలోల ఆహార ధాన్యాలు 1 కిలో శనగపప్పు ఇస్తాం నెలకు అని చెప్పాడు. ఇలా 2 నెలలు ఇస్తామన్నాడు. మీరు లెక్కేశాడు 3,500 కోట్లు దీనికి కేటాయించారు. ఒక వ్యక్తికి 61 రోజులు మొత్తం 2 నెలలు అంటే 2 నెలల కింద 61 రోజులు మొత్తం 2 months 61 రోజులకు మీరు ఇచ్చినంత 8 కోట్ల మందికి 61 రోజులకు 3,500 కోట్లు అంటే రోజుకు ఒక వలస కూలీకి ₹6.67 అంటే ప్రపంచములో ఇంక్లూడింగ్ అమెరికా లాంటి క్యాపిటలిస్ట్ ఎకానమీ కూడా అసలు రిపబ్లికన్లు ప్రభుత్వం ఏ పని చేయొద్దు అని కోరుకునే వారు కూడా ఇంతకన్నా చాలా ఎక్కువ పేచెక్స్ ఇంటికి పంపారు. ఆశ్చర్యం వేస్తుంది. ఒక వలస కూలీకి రోజుకు ₹6.67 ఇచ్చి చేతులు దులుపుకుంటే ఇంతకన్నా క్రూరత్వం ఇంకోటి ఉంటుందా? మీరు పప్పిచ్చారు, కిలో పప్పిచ్చారు ఒక కుటుంబానికి అంటే రోజుకు నెలకు కిలో అంటే రోజుకి ఎంత వస్తుంది? 35 గ్రాములు వస్తుంది. సో 35 గ్రాములు ఒక పేద కుటుంబంలో 5గురు ఉన్నారనుకుంటే మనిషికి 7 గ్రాముల పప్పు వస్తుంది. మనిషికి 7 గ్రాముల పప్పుతో రోగనిరోధక శక్తి పెరుగుతుందా? సో ఈ వలస కూలీలదే ఉదాహరణ. మిగతా వాళ్ళకి ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వలేదు పక్కకు పెడదాం. ఒక్క వలస కూలీలకు ఇచ్చిందే ఇంత. ఇంకొక కంపారిజన్ కూడా చెప్తాను. కార్పొరేట్ శక్తులకు సెప్టెంబర్ 2019లో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ను 10% తగ్గించింది కేంద్రం. సో ఈ 10% తగ్గిస్తే 1,47,000 కోట్లు కేంద్రం ఖర్చు పెట్టింది. ఆదాయం కోల్పోయింది, ఖర్చు కాదు. అంటే కార్పొరేట్ రంగానికి రాయితీల కొరకు 1,45,000 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం 8 కోట్లు, వాస్తవంగా వలస కూలీలు 14 కోట్లు మొత్తం దేశంలో. నేను కేంద్రం చెప్పిన 8 కోట్లు అనుకుంటే 8 కోట్ల మందికి 3,500 కోట్లు కేటాయించారు. సో 8 కోట్ల మందికి 3,500 కోట్లు, కార్పొరేట్ రంగానికి 1,45,000 కోట్లు. ఇది ఒక్కటి చాలదా? అంటే ప్రభుత్వం యొక్క క్లాస్ బయాస్ అర్థమయ్యటానికి ఎంత భయంకరమైన తేడా ప్రజల పట్ల చూపుతారో చూడండి. అయితే ఇలా ఎందుకు చేస్తారు? మోడీకి ఏమైనా పేదవాళ్ళ మీద కోపమా? మోడీకి తెలియదా? ఇదంతా అందరికీ తెలుసు. ఎందుకు చేస్తారంటే ద క్లాస్ విచ్ రన్స్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇవాళ భారత ప్రభుత్వాన్ని నడిపించేటువంటి వర్గ స్వభావం ఉన్న వ్యవస్థ యొక్క లక్షణం అది. ఎందుకంటే మీరు గనక ప్రజల కొరకు ఎక్కువ ఖర్చు పెడితే మీకు ఆదాయం కావాలి. ప్రభుత్వాలకు ఆదాయం కావాలంటే పేద ప్రజల పైన బియాండ్ అ పాయింట్ ట్యాక్సెస్ వేయరాదు. ఆటోమేటిక్గా సూపర్ రిచ్ ట్యాక్స్ వేయమని డిమాండ్ వచ్చింది, వెల్త్ ట్యాక్స్ వేయమని డిమాండ్ వచ్చింది. ఈ డిమాండ్లు అన్నీ వచ్చాయి, ఇప్పటికే వచ్చాయి. అందువల్ల ప్రభుత్వం పేదల పైన ఖర్చు పెట్టకూడదు. ఖర్చు పెట్టలేదని అందరూ చెప్తున్నారు. ఎందుకు పెట్టలేదో మనం చెప్పగలగాలి. ఎందుకు పెట్టకపోవడానికి కారణం మానవత్వం లేక కాదు, దాతృత్వం లేక కాదు, అవగాహన లేక కాదు, స్వభావరీత్యా పెట్టలేరు. ఎందుకు పెట్టాలంటే దట్ ఈస్ ద లిమిటేషన్ ఆఫ్ ద క్లాస్ విచ్ రూల్స్. సో అది అనివార్యంగా వచ్చేటువంటి ఒక పరిమితి. సో అందువల్ల ఇవాళ ఇంత ఓపెన్గా ఇంత బ్లేటెంట్గా మీకు బయాస్ కనబడటానికి ముఖ్యమైనటువంటి కారణం. ఇక ఇది ఒకటే కాదు, మీకు వలస కూలీల విషయంలో ప్రభుత్వమే కాదు, మనం చాలాసార్లు చెప్తుంటాం అసలు రాజ్యానికి ఈ స్వభావం ఉంటుంది అని.
పేదల పట్ల, రాజ్యానికే, సంపన్న వర్గం పట్ల సానుకూల స్వభావం ఉంటుంది. స్టేట్ యాజ్ దిస్ క్లాస్ క్యారెక్టర్ అని చెప్తాం. సో ఈ స్టేట్కే ఉదాహరణకు మీరు ప్రభుత్వంగా సుప్రీంకోర్టు స్పందించిన తీర్చు, నేను ఒక వీడియో కూడా పెట్టాను సుప్రీంకోర్టు స్పందించిన దానిపైన, మీరు చూసే ఉండాలి. వినపడుతుందా రాజు గారు? హలో, వినపడుతుందా సార్? వినపడుతుంది సార్. సో సుప్రీంకోర్టు కూడా మీకు తీర్పు చూడండి వలస కూలీల పైన, ఆశ్చర్యం వేస్తుంది. నేను దీనిపైన ఒక వీడియో పెట్టాను. సుప్రీంకోర్టు ఉపాధి హామీ కూలీలకు పని లేదు, పని మీరాపారు, చట్టం ప్రకారం పని కల్పించకపోతే మీరు అన్ఎంప్లాయ్ నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలి, మీరు వేతనాలు ఇప్పించండి అని సుప్రీంకోర్టులో కేసేస్తే 2 వారాలు ఆలస్యంగా స్వీకరించారు. వలస కూలీల పైన కేసేస్తే 3 వారాలు పట్టింది తీర్పు చెప్పడానికి. కానీ రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామి కేసు మాత్రం 15 గంటల్లో టేకప్ చేశారు. అంటే 8 కోట్ల మంది వలస కూలీల, కోట్లాది మంది ఉపాధి హామీ కూలీల సమస్యమో ప్రాధాన్యత కాదు సుప్రీంకోర్టుకు, అర్నబ్ గోస్వామి వ్యక్తిగత స్వేచ్ఛమో అంత ప్రాధాన్యత. పోనీయండి, వలస కూలీలో ఫైనల్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మేము ప్రభుత్వం పైన విశ్వాసాన్ని ఉంచుతున్నాం, ప్రభుత్వము ఏది సముచితమని భావించితే ఆ చర్యలు తీసుకోవాలి అని చెప్పింది. అంటే సుప్రీంకోర్టులు ఉన్నవి ప్రభుత్వాలపైన విశ్వాసాన్ని ప్రకటించడానికి కావు కదా. అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు? నన్ను పోలీసులు లాకప్ లేసి కొట్టారు అని నేను కోర్టుకు వెళ్తాను, నాకు నమ్మకం ఉంది పోలీస్ వ్యవస్థ పైన, వారు నిన్ను బాగా చూసుకుంటారు అని తీర్పు చెప్పింది అనుకోండి, ఎందుకు ఆ తీర్పు ఎత్తుకబెట్టా? ప్రజలు కోర్టుకు వెళ్ళేదే ప్రభుత్వం పైన విశ్వాసం లేనప్పుడు. కానీ కోర్టు నీకు లేకపోతే విశ్వాసం, నాకున్నది వెళ్ళిపో అంటే మరి పౌరుడు ఎడబోయి చెప్పుకోవాలి. అసలు సుప్రీంకోర్టు చరిత్రలోనే ఇంత దరిద్ర జడ్జిమెంట్ రాలేదు. చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు సమర్థించుకుంటాడు, ఇది ఒక అసాధారణ సంక్షోభము, ఈ అత్యవసర పరిస్థితిని సాధారణ పరిస్థితులతో పోల్చలేము అంటాడు. కానీ హైకోర్టు మలావి, అంటే ఆఫ్రికాలో ఒక చిన్న కంట్రీ మలావి అని, జాంబియా మొజాంబిక్ల దగ్గరలో ఉంటుంది. ఆ మలావి అని ఒక ఆఫ్రికన్ కంట్రీలో అక్కడ హైకోర్టు, అంటే సుప్రీంకోర్టుని హైకోర్టు అంటారు, వాళ్ళు తీర్పు చెప్పారు, సవాలే లేదు, అత్యవసర పరిస్థితుల్లో కూడా ప్రజల హక్కులకు కోర్టులు బాసటగా నిలుస్తాయి అని తీర్పు చెప్పారు. సుప్రీంకోర్టు ఆఫ్ నేపాల్ వలస కూలీలను ఆదుకోవాల్సిందే అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ మన సుప్రీంకోర్టు వలస కూలీలపై ఆదేశాలు జారీ చేయడానికి నిరాకరించింది. విచిత్రంగా ఉంటుంది. సో నిరాకరించింది, ఆదేశించను అన్నది, ప్రభుత్వం పైన మాకు నమ్మకం ఉంది అన్నది. సో ఇంత ఘోరంగా వలస కూలీల వ్యవహారంలో సుప్రీంకోర్టు కూడా స్పందించిందంటే రాజ్య వ్యవస్థ ఎంత కఠినంగా కష్టజీవులకు వ్యతిరేకంగా, నిరుపేదలకు వ్యతిరేకంగా ఉందో మనకు అర్థమవుతుంది. అంటే ప్రభుత్వం నుంచి కోర్టుల వరకు ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్ ఎలాగూ చెప్పినట్టే ఉంటుంది ఎగ్జిక్యూటివ్. అంటే రాజ్యంలో ఉన్న 3 వ్యవస్థలు, కార్యనిర్వాహక వర్గం, చట్టసభలు, న్యాయ వ్యవస్థ, 3 వ్యవస్థలు కూడా కష్టజీవులకు వ్యతిరేకంగా ఉంటే, సమాజంలో ఉన్న కోట్లాది మంది పేదలకు వ్యతిరేకంగా ఉంటే వారు ఈ వ్యవస్థలో ఎక్కడికి పోవాలి? సో ఇది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. అందువల్ల ఈ రెస్పాన్స్లో మొదటి డైమెన్షన్ చాలా క్లియర్గా ఒక వివక్ష సమాజంలో మనకు కనబడుతుంది. రెండవది, మీరు ఈ ప్యాకేజీల్లో నేను చాలా వివరంగా చాలా వీడియోస్లో చెప్పాను, కొంత రిపీట్ అవుతుంది, సాధ్యమైనందుకు కొత్త పర్స్పెక్టివ్ చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. మీరు వివరాలు కావాలంటే ఆ వీడియోలో చూడొచ్చు. ఈ ప్యాకేజీల్లో అత్యధికము రుణాలు, ఈ రుణాలు ఇస్తున్నారు కదా అన్నారు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను, ఎంతో ఓపెన్గా బయాసెస్ ఎకానమీలు ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చ్ ఏప్రిల్ మాసంలో రుణాలను ప్రకటించింది. ఇవి టెక్నికల్ టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అని, ఇవన్నీ కూడా మీకు రిలయన్స్ కంపెనీకోమో చాలా తక్కువ వడ్డీకి, ఇవాళ మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఈ సంక్షోభంలో రిలయన్స్ కంపెనీ కట్టే వడ్డీ కన్నా కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ వడ్డీ కడుతుంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం మాకు డబ్బులు ఇవ్వంటే కేంద్రం ఇవ్వకపోతే అప్పు తీసుకున్నది 9% వడ్డీకి. కానీ ఆర్బీఐ లిక్విడిటీ బూస్టింగ్ మెజర్స్లో భాగంగా రిలయన్స్కు అందులో సగం వడ్డీకి రుణం ఇచ్చారు. అంటే ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థలు
అది కేంద్రం కానీ రిజర్వ్ బ్యాంక్ కానీ కేరళ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న కేరళ రాష్ట్ర ప్రజల కన్నా ప్రజలు ఎన్నుకున్న పక్క పెడదాం, ఆడ ఏ ప్రభుత్వం ఉందన్నది కూడా పక్క పెడదాం, ఆడ ఎవరన్నా ఉండండి, కేరళ ప్రజల కన్నా రిలయన్స్ కంపెనీకి తక్కువ వడ్డీకి రుణం ఇప్పిస్తే ఇంతకన్నా నేకెడ్ క్యారెక్టర్ ఆఫ్ ద సొసైటీ ఎక్కడ ఉంటుందా? ఇంకొక ఉదాహరణ, ఈ లిక్విడిటీ బూస్టింగ్ మెజర్స్ అంటే బ్యాంకులో రుణాలు ఇస్తున్నాం, దానివల్ల ఎకానమీ బాగుపడుతుంది అని అన్నారు. ఇందులో ఒక ఉదాహరణ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్. నేను ఇది కూడా ఒక వీడియో పెట్టాను నిన్ననే, మీరు చూసి ఉండొచ్చు, బ్యాంకు రుణాలు ఎవరికి పోతున్నాయని. ఈ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ లో అంటే ఒక రకంగా ఇవి రకరకాల రూపాల్లో కార్పొరేట్లకు అప్పులు ఇస్తారు. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఒక రూపము, కార్పొరేట్ బాండ్లు ఒక రూపం. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ రూపంలో బ్యాంకులు ఇచ్చిన అప్పులో 39% ఒక్క 3 కంపెనీస్, రిలయన్స్, ఎల్ఎన్టీ, హెచ్డిఎఫ్సి లిమిటెడ్. కార్పొరేట్ బాండ్లలో 6 పెద్ద పెద్ద కంపెనీలకే 47.46% పోయింది. అసలు వీళ్ళకి ఇప్పుడు ఏమైనా నగదు కొరత ఎదుర్కొంటున్నారా? వీళ్ళు ఏమైనా ఆర్థిక సంక్షోభంలో ఉన్నారా? ఈ 2 నెలలు వ్యాపారం ఆగిపోతే ముఖేష్ అంబానీ దివాలా తీశాడా? ఎల్ఎన్టీ దివాలా తీసిందా? మరి బ్యాంకు రుణాలు ఇస్తే మేము ఎకానమీని బాగు చేస్తామని చెప్తున్నారు. బ్యాంకు రుణాలు ఎవరికి పోతున్నాయి? బ్యాంకు రుణాలు ముఖేష్ అంబానీకి పోతున్నాయి, ఎల్ఎన్టీకి పోతున్నాయి. అందువల్ల ఇందులో కూడా మీకు వివక్ష చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. అందువల్ల ఈ ఎకానమీని రివైవ్ చేయాలి అంటే ఒక్కటే మార్గం ఏంటంటే ప్రజల చేతుల్లో డబ్బు పెట్టాలి. ఇవాళ నేను స్టార్టింగ్లో మీరు ప్లే చేసిన వీడియోలో కూడా చెప్పాను, ఎకానమీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా సింపుల్ ఎగ్జాంపుల్, నేను ఒక టీవీ ప్రోగ్రాంలో మాట్లాడింది, దాన్ని నా యూట్యూబ్లో కూడా పెట్టాను. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, సామాన్యుడికి కూడా అర్థమయ్యే ఎగ్జాంపుల్, జనానికి కూడా చెప్పచ్చు. రోడ్డు పైన 10 మంది నిలబడ్డారు ఆటో కూడా. అప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడ నేను బషీర్బాగ్లో నిలబడ్డా ఎక్కడి నుంచైనా నాకు ఆటోలు వస్తున్నాయి. నేను 10 మంది రోడ్డు మీద నిలబడ్డాను, 3 ఆటోలు వస్తాయి, 4 ఆటోలు వస్తాయి, ఎక్కించుకొని పోతారు. కానీ 10 మంది ఆటో ఎక్కే వాళ్ళు ఉంటే ఆటోలకు డిమాండ్ పెరుగుతుంది. అలా కాకుండా 4 ఆటోలు అక్కడ పెట్టండి, జనం రారు, ఆటోలకు గిరాకీ దొరుకుతుందా? అంటే అర్థం ఏంటి? ఆటో నడవడం అనేది ఎకానమీ. ఆటో ఎప్పుడు నడుస్తుంది? ఎక్కేవాడు 10 మంది ఉన్నప్పుడు 3 ఆటోలు 4 ఆటోలు 3 ఆటోలు నడుస్తాయి. కానీ 3 ఆటోలు ఉన్నంత మాత్రాన ఆటో ఎకానమీ నడవదు. అంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటి? ఉదాహరణకు ఒక హోటల్ ఉంటుంది, వాడు ఒక 200 దోశలు, 300 వడాలు, 400 ఇడ్లీ తయారు చేసుకుంటే ఎకానమీ ఆ హోటల్ వ్యాపారం పెరుగుతుందా? హోటల్కు తినేవాడొస్తే వ్యాపారం పెరుగుతుంది. ఇది కామన్ సెన్స్ కదా ఎకనామిక్స్లో, ఇంతకన్నా కామన్ సెన్స్ ఏముంటుంది? అంటే అర్థం ఏంటి? అత్యధిక ప్రజల చేతుల్లో కొనుగోలు శక్తి ఉండాలి. ఎవరి చేతుల్లో కొనుగోలు శక్తి ఉండాలి? దానికి కూడా లెక్కలు ఉన్నాయి. ఆ భారతదేశంలో జరుగుతున్న టోటల్ కన్జంప్షన్లో 66% వలస కూలీలు, పేద కూలీలు, క్యాజువల్ వర్కర్స్, అనార్గనైజ్డ్ అండ్ ఇన్ఫార్మల్ ఎకానమీ, అసంఘటిత కార్మికులు, అనియత రంగంలో పనిచేసే కార్మికులు, వీళ్ళే 66% వినిమయం కారణం. అంటే ఈ దేశంలో ఉన్న వ్యాపారాలు, పరిశ్రమలు, ఇవి ఉత్పత్తి చేసే వస్తువులకు, సేవలకు ఇవాళ వినిమయం ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం కోట్లాది మంది శ్రమజీవుల ఖర్చు వల్ల ఈ ఎకానమీ నడుస్తుంది. అందువల్ల ఇవాళ కరోనా సృష్టించిన సంక్షోభము ఆ కోట్లాది మంది శ్రమజీవులకు ఆదాయాలు లేకుండా చేసి పెద్ద ఎత్తున లేఆఫ్స్ అవుతున్నాయి. మీరు ఇవాళ నిన్న పేపర్లో చూసారు, జొమాటోలోనే 13% లేఆఫ్ చేశారు. చిన్న తరహా పరిశ్రమల్లో పెద్ద ఎత్తున లేఆఫ్ చేశారు. సో వీరికి ఉపాధి వచ్చి కనీస వేతనం వస్తే, వీరి ఆదాయాలు పెరిగితే అప్పుడు ఎకానమీ డెవలప్ అవుతుంది. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? నేను చెప్పినట్టు ఇంతకుముందు 8 కోట్ల మందికి 3,500 కోట్లు, అంటే ఒక వలస కూలీకి 7 రూపాయల లోపు కేటాయించారు. దీంతో ఎకానమీ డెవలప్ అవుతుందా? ఇంతే కాదు, మీకు బ్యాంక్ రుణాలు పెద్ద ఎత్తున బడా కార్పొరేట్ రంగానికే పోతున్నాయి. రేపు పన్నుల రాయితీలు కూడా వాళ్ళకే పోతాయి. మీరు రేపు భవిష్యత్తులో వచ్చే పన్నుల రాయితీలు చూడండి, వాళ్ళకే మీకు పోతాయి. చివరకు ఒకవైపేమో ప్రపంచంలో అందరు అర్థశాస్త్రవేత్తలు అయ్యా ప్రజలకు ఆదాయాన్ని పెంచండి అంటే, ఇవాళ అనేక రాష్ట్రాల్లో కార్మిక చట్టాలను సస్పెండ్ చేస్తూ
కనీస వేతన చట్టాన్ని కూడా రద్దు చేస్తున్నారు. అంటే కనీస వేతనం ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి కనీస వేతన చట్టాన్ని అమలు చేయకుండా ప్రజలకు ఆదాయం ఎట్లా పెరుగుతుంది? ఆదాయం పెరగంది ఆర్థిక సంక్షోభం నుంచి ఎలా బయటపడుతుంది? అందువల్ల ఇవాళ ఇక్కడితో ఆగకుండా పెద్ద ఎత్తున ప్రజల ఆస్తుల్ని, నేను మొదట్లో చెప్పాను, ఇదొక అవకాశంగా తీసుకుని ఈ విపత్తును, ప్రజలు చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు కనుక, డిస్ఓరియంటేషన్లో ఉంటారు కనుక ఇవాళ విలువైన ప్రజల సంపదను ప్రైవేట్ పరం చేసే పనులు చేస్తున్నారు. మనం చూసాం, బొగ్గు రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. దానిపైన నేను ప్రత్యేకంగా వీడియో ఉంది, 20 నిమిషాల వీడియో చూడండి. ఆ వివరాలు ఇప్పుడు చెప్పలేను. కానీ అలాగే మీకు విమానయాన రంగం, రోదసీ రంగం, అణుశక్తి రంగం, ఇలా అన్ని రంగాల్లో కూడా రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను 74% పెంచుతున్నారు. ఇవాళ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ ఈ అన్ని రాష్ట్రాల్లో కార్మిక చట్టాలు రద్దు చేస్తున్నారు. సో ఈ రకమైన ఎక్స్‌ప్లాయిటేషన్, అంటే క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఉండే సహజ ప్రక్రియ అయినా ఇవాళ మరింత వేగంగా ఈ ప్రక్రియ సాగటానికి, మరింత వేగంగా ఈ దేశంలో కోట్లాది మంది శ్రమజీవుల ఆస్తులు, ఆదాయాలు, హక్కులు హరించిపోతూ కొద్దిమంది చేతుల్లో వీటన్నిటినీ పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని ప్రశ్నించిన వారిపైన దాడి జరుగుతుంది. ఇవాళ మీరు గమనించండి, మీరు రాబోయే కాలంలో ప్రజలు నిరసన తెలిపే హక్కులు కాలరాస్తారు. ప్రజలకు సభలు, సమావేశాలు, ఉద్యమాలు, పోరాటాలు చేయలేరు. చివరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా కేసులు పెడుతున్నారు. మీడియాను టోటల్గా తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. అంటే ఒకవైపేమో క్రూయల్ ఫేస్ ఆఫ్ క్యాపిటలిజం అమలవుతుంది, మరోవైపేమో దానికి వ్యతిరేకంగా నిరసన, వ్యతిరేకత రాకుండా అన్ని రకాల హక్కులపైన దాడి జరుగుతుంది. గ్రేటర్ కాజువలైజేషన్ ఆఫ్ వర్క్ ఫోర్స్ జరుగుతుంది. డీయూనియనైజేషన్, ఇప్పుడు కార్మిక చట్టాలు సస్పెండ్ చేయడంలో ట్రేడ్ యూనియన్లు కూడా ఉండకూడదు అని చెప్తున్నారు. అంటే ప్రజల్ని సంఘటితం కాకుండా చేసి ఈ విపత్తును తమ ప్రయోజనాల కొరకు వాడుకునే ప్రక్రియ చాలా వేగంగా సాగుతోంది. అందులో కంక్లూడింగ్గా మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ముందు, ఈ సిచ్యువేషన్లో మన ముందున్న కర్తవ్యం, మళ్ళీ నేను స్టార్టింగ్లో చెప్పినట్లు 2 పరస్పర విరుద్ధ అవకాశాలు మన ముందున్నాయి. 1 పాసిబిలిటీ ఏంటి? రూలింగ్ క్లాసెస్ తమ కార్యక్రమాల్ని మరింత వేగంగా, ఇప్పటిదాకా కారణాలు ఏమైనా డెమోక్రసీకి ఉండే సహజ స్వభావం రీత్యా ప్రజాభిప్రాయానికి వెరసేమో, ప్రజా ఉద్యమాలు వస్తాయని భయపడమో ఆగిన పనులు కూడా ఇవాళ పూర్తి చేసుకుంటున్నారు. మీరు రోడ్లో లాక్డౌన్ పీరియడ్లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆటంకాలు ఉండేవి కనుక రోడ్ వేసుకున్నట్లు ఇవాళ ప్రజలంతా లాక్డౌన్లో ఉన్నారు, ప్రజలంతా డిజోరియంటేషన్లో ఉన్నారు, ప్రజలు అసంఘటితం అవుతున్నారు కనుక మేము మా పని చేసుకుంటామని ప్రక్రియ మొదలవుతుంది. అదే సమయంలో మనకు ఒక అవకాశం, ఇప్పటిదాకా మన ఆలోచనలకు జనం అంతగా అట్రాక్ట్ కాని ఆలోచనలకు కూడా ఇవాళ అట్రాక్ట్ అయ్యాయి. నేను మరొకసారి గుర్తు చేస్తాను, రైతుల ఉత్పత్తుల్ని ప్రభుత్వము కొనాలి. FCI ద్వారా ఇప్పటి వరకు పబ్లిక్ ప్రొక్యూర్మెంట్లో 10% కూడా కొంటలేరు, ఇంకా ఎక్కువ కొనాలి. అలా ఎక్కువ కొనడం వల్ల రైతుల గిట్టుబాటు ధర వస్తే మనం ఎప్పటి నుంచి చెప్తున్నాం, చాలా ఏళ్ళ నుంచి చెప్తున్నాం. కొన్నారా ఎప్పుడన్నా? ఇవాళ ఓకే, కొన్ని లోపాలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. కనీసం తెలంగాణలో ప్రభుత్వం మేము ప్రతి గింజ కొంటామన్నారే. మన అంతకుముందు ప్రతి గింజ కొనమని కనుక డిమాండ్ చేస్తే కేసీఆర్ ఏమన్నా ధమాకు ఉందా? 60 ఇళ్లకు అన్ని కొంటారు, 60 ఎట్లా కొంటారు 60 అన్నట్టు. ఇప్పుడు ఏమంటాడు, అంత కొంటాం 60 అంట. మనం అడగలేదు 10, మనం అడగముందే కొనడం మొదలుపెట్టాడు. అంటే చూడండి ఒక విచిత్రం. అలాగే పబ్లిక్ హెల్త్, గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేయాలంటే వాడు వినడం అన్నమాట, డెవలప్ చేయలేదు. ఇవాళ గవర్నమెంట్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఉండాలి అంటే ఎవడు ఇన్లే, జీవనోపాధి భద్రత ఉండాలి అంటే ఎవడు ఇన్లే, ప్రజలకు ఆదాయాలు ఉండాలంటే ఎవరు ఇన్లే. ఇవన్నిటి కూడా ఇప్పుడు సమాజంలో వాల్యూ పెరిగింది, ఎజెండాలోకి వచ్చింది. ఇవాళ వలస కూలీల కష్టాలు, రెంటల్ హౌసింగ్, నేను ఎన్నో నుంచో చెప్తున్నా, ఇవాళ అర్బన్ ఏరియాస్లో రెంట్ అనేది చాలా ఇబ్బంది. పేదలకు తక్కువ రెంటుకు ఇల్లు ఉండాలి అని దాదాపు 10-15 ఏళ్ళ నుంచి నా ఉపన్యాసాలు చెప్తున్నా. ఎవడు పట్టించుకోండి. ఎందుకంటే నేను చాలాసార్లు చూసేవాడిని, నా పని మనిషి
పనామే ఇంట్లోకి వచ్చే పనామే డ్రైవర్ వీళ్ళు పాపం చాలా బాధపడేవారు. సార్ 3000 4000 రెంట్ అవుతున్నా సార్. మరి ప్రభుత్వమే ఎందుకు ఒక హౌసింగ్ యాక్టివిటీ చేపట్టి ఒక 500 రెంట్ తీసుకొని మెయింటెనెన్స్ మనం ఎందుకు ఇల్లు ఇవ్వదు? ఇది సాధ్యం కాదా అని ఎప్పటికనేవాడిని. ఇవాళ చూడండి రెంటల్ హౌసింగ్ స్కీమ్ కేంద్రం ప్రకటించింది. అంటే ఇవన్నీ కూడా ప్రజలకు అనుకూలంగా చేస్తున్న డిమాండ్. సో వీటికి ఇప్పుడు అనుకోకుండా వాల్యూ పెరిగింది. సో దీన్ని మరింత ఎక్కువగా జనంలోకి తీసుకెళ్ళాలి. జనం ఆలోచనల్ని మన ఆలోచనలు జనాన్ని ఆవహించాలి. ఒక తత్వవేత్త అన్నట్టు ఒక ఆలోచన ప్రజల్ని ఆవహిస్తే అది భౌతిక శక్తిగా మారుతుంది. అంటే ఒక ప్రజల్ని ఈ ఆలోచన ఆవహింప చేయాలి. అది ఇక్కడ మన పైన ఉన్నటువంటి కర్తవ్యం. సో మన పైన మనం ఈ కర్తవ్యంలో ఏ మేరకు విజయం సాధిస్తే భారత సమాజం, తెలంగాణ సమాజం అంత న్యాయంగా, ధర్మంగా, కాస్తంత